మాజీ మంత్రి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు ఆయన. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు. బీజేపీలో పరిస్థితులు సానుకూలంగా లేనందున వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఆయన అనుచరులు కూడా ఇదే అభిప్రాయం తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షునిపై తాజాగా హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. సోము వీర్రాజు పేరు ఖరారు చేసింది అధిష్టానం. మరో 2-3 రోజుల్లో అధికారికంగా కూడా ప్రకటించనున్నారు. అయితే చివరి నిమిషం వరకు కన్నా పేరును పరిశీలించిన తర్వాత పక్కన పెట్టేయడం ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు అనుచరులు చెబుతున్నారు. మాజీ మంత్రి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు ఆయన. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు. బీజేపీలో పరిస్థితులు సానుకూలంగా లేనందున వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు ఆయన అనుచరులు కూడా ఇదే అభిప్రాయం తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షునిపై తాజాగా హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. సోము వీర్రాజు పేరు ఖరారు చేసింది అధిష్టానం. మరో 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే చివరి నిమిషం వరకు కన్నా పేరును పరిశీలించిన తర్వాత పక్కన పెట్టేయడం ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు అనుచరులు చెబుతున్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. రాష్ట్రంపై కేంద్ర వైఖరి, రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు గవర్నర్కు వివరించారు. అలాగే బంద్ రోజున తిరుపతిలో కుట్రపూరితంగా బైక్ తగలబెట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు. You can sit there. So I will sit here. Yes. So that face to face. విజయవాడ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. రాష్ట్రంపై కేంద్ర వైఖరి, రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు గవర్నర్కు వివరిస్తారు. అలాగే బంద్ రోజున తిరుపతిలో కుట్రపూరితంగా బైక్ తగలబెట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించి వైసీపీ నేత రోజా ఇలాంటి వ్యవహారాలంటే పరిశ్రమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు రోజా. ఈ విషయంలో పవన్ ఆయన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా పవన్తో విభేదాలున్నా కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఆయన అండగా ఉంటామని చెప్పారు. ఆమె చిరంజీవి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు కానీ జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్ గా మేము మాట్లాడతాము, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తామే కానీ పర్సనల్ లైఫ్ లో ఈరోజు కాస్టింగ్ కౌచ్ పేరుతో ఏదంటే అది మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. మరి ఆయన ఎందుకు అడగట్లేదు? ఈ ఏదైతే సోకాల్డ్ మీటింగ్లు జరుగుతున్నాయో మహిళా సంఘాలు కానీ, ప్రశ్నిస్తున్న మహిళలు కానీ, మరి బాధ్యత కలిగిన ఎన్టీఆర్ కొడుకుగా ఉన్న ఒక ఎమ్మెల్యే అయి ఉండి తన వియంకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అలాంటి వాళ్ళని అడగలేదు అంటేనే మీకు అర్థమవుతుంది. నేను అనేది ఇండస్ట్రీని బద్నాం చేస్తూ తనకి ఎదురుగా నిలిచాడన్న కోపంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజుకైనా మేము ఆ మహిళా సంఘాలకు కానీ అడుగుతున్న ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాం, నిజంగా మీకు కాస్టింగ్ కౌచ్ది ఎదురైంటే అనుభవం ఎవరి వల్ల అయింది, ఎక్కడైంది, ఎందుకు అయిందో కనుక మాతో కానీ, జయసుధ గారితో కానీ, లేదా మన జీవిత గారితో కానీ, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో మీరు ఎవరైనా డిస్కస్ చేయండి. మీకు జరిగిన అన్యాయానికి మేము అండగా ఉంటాం. అంతేగాని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఎటువంటి చర్యలు చేపట్టకుండా మరి ఎక్కడికో వెళ్ళి డిబేట్లు అంటూ ఇండస్ట్రీ పరువు తీస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం.
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ముగిసింది. 95 మంది సభ్యులతో కమిటీని ప్రకటించింది సిపిఎం. గతంలో 92 మంది ఉండగా ఈసారి మరో 3 కేంద్ర కమిటీలో అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్య, నాగయ్యకు అవకాశం దక్కింది. మరోవైపు కాసేపట్లో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరగనుంది. సీతారాం యేచూరి ఎన్నిక లాంఛనప్రాయమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి వివరణ ప్రతినిధి చారి అందిస్తారు. చారి, వాట్ యు? కేంద్ర కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికను ముగించారు. గతంలో కేంద్ర కమిటీలో 92 మంది సభ్యులతో సిపిఎం జాతీయ కేంద్ర కమిటీ ఉండేది. ప్రస్తుతం 3 సభ్యులని పెంచి 95 మంది సభ్యులతో కేంద్ర కమిటీ ఎన్నిక జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులకు మరొకరికి అవకాశం కల్పించారు. సిపిఎం జాతీయ పార్టీ నాగయ్య సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. నాగయ్య ప్రస్తుతం ఆయన్ని కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి పార్టీ తరఫున కొంత ప్రాధాన్యత కల్పించినట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 92 మంది సభ్యుల కేంద్ర కమిటీని 95కి పెంచినటువంటి ఆ 3 సభ్యుల్లో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యాన్ని కల్పించడం చూస్తే తెలంగాణ ప్రాంతానికి కొంత ఆ పార్టీలో ప్రాతినిధ్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ప్రస్తుతం తమ్మినేని వీరభద్రం, వీరయ్య కొనసాగుతున్నారు ప్రస్తుతానికి కేంద్ర కమిటీలో. వారిద్దరితో పాటు నాగయ్యను కూడా అదనంగా యాడ్ చేశారు. మొత్తానికి కాసేపట్లో పొలిట్ బ్యూరోకు సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో నియామకం, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి ఎన్నిక కూడా జరుగుతుంది. 1:30కి ప్రధాన కార్యదర్శి ఎన్నికను కూడా పార్టీ అధికారికంగా ప్రకటించబోతుంది. ఇప్పటికే పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాన కార్యదర్శి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ముగిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి యేచూరి ఆయన్ని తిరిగి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నిక కూడా లాంఛనంగానే ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 1:30 మాత్రం మీడియా సమక్షంలో అధికారికంగా యేచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్నికను ప్రకటించాలని సిపిఎం జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో 1:30కు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతానికి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ముగిసింది. ఈ నిర్మాణ ప్రక్రియ ముగిసిన తర్వాత మహాసభల్ని కూడా ముగించినట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత సిపిఎం నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా సభా ప్రాంగణానికి 5:30 తర్వాత సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అంతలో 4 గంటలకి మలక్పేట నుంచి ప్రారంభమయ్యే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముగిస్తాయి. ఇది కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు. మొత్తానికి చూస్తే 95 మంది సభ్యులతో ఈసారి సిపిఎం కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. గవర్నర్ నరసింహన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు 1.5 గంటల పాటు వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి.
రాష్ట్రంపై కేంద్ర వైఖరి, రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు గవర్నర్కు వివరించారు. అలాగే బంద్ రోజున తిరుపతిలో కుట్రపూరితంగా బైక్ తగలబెట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఈ భేటీలో? కళ్యాణ్, దాదాపు గంటన్నర పాటు గవర్నరు అలాగే చంద్రబాబు మధ్య జరిగిన భేటీలో మొత్తం ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా గత కొన్ని రోజులుగా ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ప్రధానంగా ప్రత్యేక హోదాని బేస్ చేసుకుని ఏ అంశాలు రాష్ట్రంలో కీలకంగా మారాయనే అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న యుద్ధం ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది. సో దీని గనక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెటరేట్ చేయాలంటే కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా అంశం మీద అలాగే విభజన హామీలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక త్వరితగతిన ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఒక సానుకూలంగా స్పందిస్తే తప్ప ప్రజలు ఇక్కడ శాంతించే పరిస్థితులు లేరు. తాము కూడా దీని నుంచి వెనక్కి పోలేని పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గవర్నర్ కు వివరించినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ఇటీవల చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు నాడు చేసిన దీక్షకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఒకళ్ళిద్దరు చేసిన కామెంట్లు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దీంతో పాటుగా ఇటీవల బంద్ జరిగిన క్రమంలో తిరుపతిలో జరిగిన ఘటన, బైక్ ని కావాలనే తీసుకొచ్చి పాత బైక్ ను కొని ఏ విధంగా తగలబెట్టారు, ఇందులో కుట్రకోణం ఉందనే అంశాలు తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గవర్నర్ కి అందించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ అంశాలన్నింటి చర్చించడంతో పాటుగా కేంద్రం దృష్టికి ఏ అంశాలను తీసుకువెళ్లాలి అనే విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గవర్నర్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడానికి నిరాకరించారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటికి రావాల్సింది. కళ్యాణ్, థ్యాంక్ యూ పిఎం. నవమాసాలు మోస్తేనే అమ్మవుతుందా? కనీ పెంచితేనే తల్లవుతుందా? పెంచిన బంధం ఎప్పటికైనా ఒట్టిదేనా? ఆర్థిక స్తోమతకు మాతృప్రేమను ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? వరంగల్ పెంపుడు తల్లి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఐసీడీఎస్ అధికారులకి అప్పగిస్తుందా, లేదంటే పెంపుడు తల్లికే ఇస్తుందా? ఈ తల్లికి పాపే ప్రాణం. ఈ చిన్నారికి అమ్మ తప్ప ఇంకేం తెలీదు. వీళ్ళది పేగుబంధం కాదు, అంతకు మించిన ప్రేమ బంధం. కానీ ఈ రిలేషనే ఇప్పుడు కోర్టు బోన్లో నిలబడింది. నిబంధనలకు విరుద్ధంగా పాపను పెంచుకుంటోందని కోర్టుకెక్కారు ఐసీడీఎస్ అధికారులు. తల్లి బాగానే చూసుకుంటోందని చెప్తూనే మరోవైపు పాపను పెంచే ఆర్థిక స్తోమత ఆమెకు లేదని వాదిస్తున్నారు. దీంతో ఈ కేసులో అదే అంశం కీలకంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హైమవతి, సాంబయ్య దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. సాంబయ్య ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. భరణం కోసం ప్రతి నెల డిపోకి వెళ్లి భరణం తెచ్చుకునేది హైమవతి. ఈ క్రమంలోనే ఓ రోజు చెట్ల పొదల్లో పడేసిన ఓ ఆడ శిశువు ఆమెకు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ పాపను పెంచుకోవాలని భావించింది. పాప ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఎంజీఎంలో 22 రోజుల పాటు చికిత్స కూడా చేయించింది. చిన్నారి ఆరోగ్యం కుదిరిపడ్డాక బారసాల కూడా చేసింది హైమవతి. అయితే హైమవతి భర్తకు ఇదంతా ఇష్టం లేదు. ఎందుకంటే హైమవతి పేరుపై 30 గుంటల భూమి ఉంది. ఆ భూమి మొత్తాన్ని పాప పేరు మీద రాసేస్తుందని భావించాడు. అందుకే ఎలాగైనా హైమవతికి చిన్నారిని దూరం చేయాలని ప్లాన్ వేశాడు. నిబంధనలకు విరుద్ధంగా పాపను పెంచుకుంటోందని ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఎంట్రీ ఇచ్చి చిన్నారిని అప్పగించాలని చెప్పారు. అందుకు ఒప్పుకోలేదు హైమవతి. పాపని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటు జిల్లా కలెక్టర్ కూడా మానవీయ కోణంలో చూడాలని, తల్లి కూతుళ్లను విడదీయవద్దని సూచించారు. అయినా వినిపించుకొని ఐసీడీఎస్ అధికారులు కోర్టును ఆశ్రయించడంతో ఫీల్డ్ ఎంక్వైరీ ఆదేశించింది న్యాయస్థానం. వారి విచారణలోనూ పాపను హైమవతి బాగా చూసుకుంటోందని తేలింది. కానీ చిన్నారిని పెంచే స్తోమత ఆమెకు లేదని కోర్టుకు నివేదిక ఇవ్వబోతున్నారు అధికారులు. పెంచిన ప్రేమ నుంచి తల్లిని
పాపను లాక్కోవడం అనేది ఇబ్బందిగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ అనేది బాగానే ఉంది. అది అబ్జర్వ్ చేసి మేము ఆ రోజు బాండ్ పేపర్ మీద రాయించుకొని వాళ్ళని కోర్టుకు హాజరు కావాలని తెలపడం జరిగింది. సార్ ఇప్పుడు మనము ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఫామ్ 22లో ఒకటి ఉంటుంది. అంటే ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి పెంచుకుంది కాబట్టి అటు ఆ రకంగా ప్రొటెక్టివ్ దత్తత అనేది ఒకటి ఉంటుంది సార్. దాని ప్రకారంగా తనకి 1 year అట్లా అంటే రక్షణ బాధ్యత అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది. ఇంకా అది కోర్టు నిర్ణయం తీసుకుంటది సార్. మరోవైపు తాను చావునైనా చస్తాను గాని చిన్నారిని మాత్రం వదులుకోబోనని కన్నీరు పెట్టుకుంటోంది హైమవతి. నవమాసాలు మొయ్యకున్నా పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నానని చెప్తోంది. ఇప్పుడు 8-9 నెలల వరకు ఇప్పుడు నా భర్తకు నేను ప్రతిసారికి నేను నా భర్తకు ఏది చేసుకున్నా నా భర్తకు నేను తెలియజేస్తాను సార్. అట్లాంటి నా భర్త ఇప్పుడు పోయి నాకు ఆ పాప ఎక్కడ దొరికిందో నాకు తెలియదని మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోయి అప్లికేషన్ ఇచ్చిండు సార్. ఇప్పుడు ఆ సార్లు వచ్చి ఈ పాప ఎక్కడిది ఏడిది అని నన్ను వేధింపులు చేసుకుంటూ ఆ పాపను మేము తీసుకుపోతామని నా ఎంబడి పడతాను సార్. అంటే నేను ఆ పాపను నేను ఇయ్యను, నేను చదువుకున్నా, నేను పసిగుడ్డును తీసుకొచ్చుకొని నేను చదువుకున్నా, ఆ బిడ్డ లేని నేను బ్రతకనని నేను పోరాటం చేస్తాను సార్. పెంపుడు తల్లితో పాటు చుట్టుపక్కల స్థానికులు కూడా పాపతో అనుబంధం పెంచుకున్నారు. తల్లి కూతుళ్లను వేరు చేయవద్దని కోరుతున్నారు. వెళ్తే సార్లు మస్తు ఘోరంగా మస్తు దారుణంగా మాట్లాడతారు సార్. వాళ్ళైతే ఏంటి పాపను ఎక్కడ తీసుకొచ్చుకున్నావు, ఎక్కడ దొరికింది, మీకు ఎవరిచ్చారు అని చాలా చాలా విపరీతంగా మాట్లాడతారు. అయినా బాధపడలేదు. మస్తు కాళ్ళ మీద పాపను వేసి కూడా మేడం నాకు పాప పిల్లలు లేరనే బాధతో నేను తీసుకొచ్చుకున్నా మేడం, నాకు ఎవరు ఇవ్వలేదని చెప్పినా కానీ వాళ్ళు వింటలేదు సార్ అసలే. కానీ పాప అంటే తనకు చాలా ఇష్టం సార్. మేము పక్కనే ఉంటాం, ఆమె పక్కనే. పాపని అసలు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఎందుకంటే పిల్లలు లేని బాధ మాకు తెలుసు సార్ అసలు. కానీ ఆమెకైతే న్యాయం మేము ఎక్కడికంటే అక్కడికి ఆమెతో పాటు మేము కూడా వెళ్తాం సార్. రెడీ, మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. అసలు హైమవతి చూడకుంటే చెట్ల పొదల్లోనే చిన్నారి కన్ను మూసేది. పాపకు భూమి మీద నోకులున్నందుకే హైమవతి కంటపడింది. ఆసుపత్రిలో చికిత్స చేయించి 9 నెలలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది ఆ తల్లి. ఇప్పుడొచ్చి పాపని ఇవ్వమంటే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు పిల్లల్ని కనడం లేదా? కటిక పేదరికంలో ఉన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం లేదా? వాళ్లకు లేని నిబంధనలు ఈ పెంపుడు తల్లులకెందుకు అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది చిన్నారి. అయితే ICDS నివేదిక ఆధారంగానే తీర్పు వెలువరించనుంది కోర్టు. మరి హైమవతికి ఆర్థిక స్తోమత లేదని పాపను ICDS కి అప్పగిస్తారా, లేదంటే మానవీయ కోణంలో పెంచిన తల్లికే అప్పగిస్తారా చూడాలి.